హరి ఓం. ఓం ఆదినారాయణ, ఓం ప్రత్యక్ష సూర్యనారాయణ, ఓం సర్వసాక్షిణే అనే 3 పదాలు గుర్తుపెట్టుకుని రోజు పలకండి రానాయనలారా. తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. మీరు ఎక్కడైనా ఉండండి, ఏ దేశంలో, ఏ భాషలో, ఏ వయస్సులో, ఏ జాతిలో ఉండండి, పర్వాలేదు. ప్రతి ఒక్కడు ఆరోగ్యంగా హాయిగా ఉండాలి అంటే ఆదినారాయణ, సూర్యనారాయణ, సర్వసాక్షిణే నమః అనే 3 పదాలు గుర్తుపెట్టుకుని తూర్పు తిరిగి దండం పెట్టాలి. ఎంతసేపు పెట్టాలి? కనీసం 5 నిమిషాలు. 5 నిమిషాలు నమస్కార ముద్రలో ఉండాలి. నమస్కారం అంటే ఏమి? 2 చేతులు కలపాలి. స్ట్రైట్ గా అర్థమైన ఒక జెండా కట్టిని మనం పాతిన్లాగా నిలుచుకోవాలి. ఇప్పుడు వేలు ఎట్టుంది ఇట్లా. తర్వాత నమస్కారం ఎట్లా పెట్టాలంటే ఈ 2 కలిసినట్టుగా. ఇవి మహాముద్రలు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఆదినారాయణ, సూర్యనారాయణ, సర్వసాక్షిణే నమః అనేటువంటి 3 పదాలు మీరు గుర్తుపెట్టుకుంటే అంటే శరీరము బిగుతొస్తుంది. ఆ తర్వాత చూడు గుర్తుపెట్టు, ఇట్లా పట్టుకుని బట్టన వేలు ఇట్లా పట్టుకుని 4 వేలు ఇట్లా మడిచేసి దీన్ని ముష్టి ముద్ర అంటాం. ముష్టి ముద్ర. ఈ ముష్టి ముద్రను మీరు ఎంతసేపు పట్టుకోగలిగితే అంత మీ గుండె పదిలంగా ఉంటుంది. స్టంట్లు గింటి వేసుకునే పని ఉండి లేదు, అర్థమైన ఆపరేషన్ చేసుకునే పని ఉండేది. ఎవరికే గుండె దడ ఉన్నా అథవా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతామేమో భయం ఉండినా చేసేటువంటి తప్పులు, దాచేటువంటి ఐశ్వర్యమే గుండె నొప్పులు చేస్తుంది అన్నమాట. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ. నేను అబద్ధాలు చెప్పే కర్మ లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. నిజం చెప్తానంటే అర్థమైన బీదవాడు ఉన్నవాడు కాదు, విద్యావంతుడు బుద్ధివంతుడు కాదు, అథవా మూర్ఖుడు ఏమీ లేనివాడని కాదు. ఎవడైనా శివుడే. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవకోట్ల లోపల చైతన్యం సాక్షాత్ అమ్మవారు. చైతన్యం అనేటువంటిది అర్థమైన అమ్మవారు. ప్రాణం అనేటువంటి ఈశ్వరుడు. అమ్మ అయ్యా శివశక్తులు లేకపోతే ఈ సృష్టి లేదురా నాయనలారా. నా పోస్టులకు ఈ మధ్య లోపల మీరు అర్థమైన నా సబ్స్క్రైబర్లు, నాతో ఎరుకగలిగి నా ఫాలోవర్స్ గమనిస్తూ ఉన్నారు. దీపావళి అమావాస్య కన్నా ముందర పెట్టేటువంటి పోస్టులు గమనించిన చాలా బాగుంది. ఈ రోజు బలిపాడ్యమే, గుర్తుపెట్టుకోండి. బలి చక్రవర్తి అర్థమైన రాక్షస రాజు అని పేరుకుంది, కానీ వాడు పాండవుల యొక్క వంశాంకురం. పాండవుల వంశాంకురం అంటే పాండవులు ఎవరు? ఈశ్వరుడి నుంచి విడిపోయినటువంటి జీవకోట్లే. వాళ్లకు దిక్కెవరు? సాక్షాత్ ఆదినారాయణుడే వాళ్లకు గురువుగాను ప్లస్ బంధువుగాను వాళ్ళ దగ్గర ఉండినాడు అనమాట. మొత్తం భారత కాలంలో పాండవుల దగ్గర ఉండినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. భారతం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా తన అవతారాన్ని సాధించేసి మళ్లీ వైకుంఠానికి వెళ్ళిపోయినాడు. అంటే ఇప్పుడు లేడా కృష్ణుడు మన దగ్గర ఉండడా? ఇప్పుడు లేడా మన దగ్గర కృష్ణుడు లేడా? మన చైతన్యమే కృష్ణ పరమాత్ముడైనటువంటి ఆదిశక్తి మూల రూపం. విష్ణు మాయా విలాసిని, యోగ మాయా విలాసిని, గోప్త్రీ గోవింద రూపిణి, కరాంగులినకోత్పన్న నారాయణ దిశాకృతి. దండిగా కోకొల్లలుగా ఇస్తాను నేను ఎవడన్నా నా దగ్గరకు వస్తే. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏముంది అంటే ఆత్మావలోకన, సింహావలోకన, అవలోకన విధౌ, అవలోకన విధి చెయ్యండి. అర్థమైన ప్రతి ఒక్కరు బ్రతకడానికి కావాల్సింది సూర్య నమస్కారం. చూడండి, ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామి నమస్కారం చేసుకుంటాం. ప్రత్యక్ష సూర్యనారాయణ. ఓం సూర్యనారాయణాయ శరణం. కనిపిస్తుంది, నాకైతే సరిగా తెలియదు కానీ ఇట్లుంది. కనిపిస్తుంది ఇదా. నేను కంటే దాన్ని చుట్టబట్టాను. అది సూర్యనారాయణ మంత్రం. ఓం దివాకరం దీప్తి సహస్రరశ్మిం తేజోమయం జగత కర్మసాక్షిం అంశుంబానం సూర్యమాదిత్యం గ్రహాణాం రవిం సదా శరణమహం ప్రపద్యే. మళ్ళీ మంత్రం. ఓం దివాకరం దీప్తి సహస్రరశ్మిం తేజోమయం జగత కర్మసాక్షిం అంశుంబానం సూర్యమాదిత్యం గ్రహాణాం రవిం సదా శరణమహం ప్రపద్యే. ఈశ్వర కృపా కటాక్ష సిద్ధిస్తూ అందరూ ఆరోగ్యంగా హాయిగా బతకడానికి మీకు మంత్రాన్ని ఇచ్చినాను. ఈరోజు బలిపాడ్యమి. అర్థమైన బలిపాడ్యమి గురించి మీరేం చేయొచ్చు అంటే ప్రసన్నంగా సూర్యుని మాత్రమే తెలుసుకోవాలి. మీకు గతి కలిగితే ఏమన్నా దానం చేయొచ్చు, భిక్షాలు పెట్టచ్చు. ఈశ్వర కృపా కటాక్ష సిద్ధిస్తూ నాయనలారా. భారద్వాజ కుటీరం మీ సుధాకర్ స్వామీజీని భిక్షం పెడితే భిక్షాపాత్ర నంబర్ 9343797339 9343797339 నంబర్కి భిక్షం పెట్టి
హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా అని చెప్పి మాతో మాట్లాడవచ్చు. మాకు వీడియో కాల్ మాత్రమే చేయాలి. హలో 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 అనే నంబర్ మాత్రమే, కానీ ఈ హలో హలో మాటలు వినిపిస్తే కానీ మేము మీకు ఎవరికి కనిపించము, వినిపించము. మాకు ఇప్పుడు నేను నీకు కనిపిస్తా ఉన్నాను కదా, మీకు కనిపించేటువంటి నా బొమ్మ మీరు ఎట్లా చూస్తారో మీ బొమ్మ కూడా నాకు అట్లా కనపడాలి. 93437973 నంబర్కి భిక్షం పెట్టి దండం పెట్టేటువంటి మహిమ కలిగినటువంటి నంబర్ ఉంటుంది ఇది. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ శుభం. బలిపాడ్యం అందరికీ శుభ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు.